నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ కూడా చేయండి. ఎందుకంటే వీడియోలు కొంతమందికైనా చేరాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మొన్న సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద పడి చనిపోయారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రచారం అయితే జరగడం జరిగింది. సో అది మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో దాని మీద కేసు కూడా అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పోలీసులు తీసుకెళ్ళి సీజ్ చేసి దాన్ని చెకింగ్ కూడా చేయడం జరిగింది. ఈ కేసు మీద ఏపీ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేసులో విచారణ ముందుకెళ్లకుండా ఏదైతే మీరు ఆధారాలు ఉన్నవో వాటిని బట్టి మేము తీర్పు అనేది చెప్తామని చెప్పేసి కోర్టు కూడా మొన్న మంగళవారం చెప్పడం జరిగింది. సో నిన్న సింగయ్య గారి కుటుంబం, వాళ్ళ భార్య, పిల్లలు, ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడం, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత సింగయ్య గారి భార్య అక్కడ మీడియాతో మాట్లాడుతూ సింగయ్య గారు ఇలా పడిపోయారని చెప్పేసి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మేము వెళ్తూ ఉన్న తర్వాత ఈ లోపలనే హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పేసి చనిపోయారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత పోలీసులు ఆవిడ దగ్గరికి రావడం, మేము కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళమే, మీరు మాకు సహకరించండి, మమ్మల్ని లోకేష్ గారు పంపించారు అని చెప్పేసి సింగయ్య గారి భార్య మీడియా ముందుకు వచ్చి నిన్న చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే సింగయ్య గారి మృతి ఇంకా వివాదాల చుట్టూనే నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సింగయ్య గారి భార్య ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. ఏమంటే ఆయన పడిపోయాడు, బాగానే ఉన్నాడు, మా పేర్లు చెప్పాడు, మా ఊరు చెప్పాడు అని చెప్పేసి ఆయన ఫోన్లో కూడా మాట్లాడాడని చెప్పేసి సింగయ్య గారి భార్య చెప్పడం జరిగింది. సో సింగయ్య గారి భార్య ఏమంటా ఉందంటే ఏదైతే అంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ అంబులెన్స్లో ఏదైనా చేశారని చెప్పేసి మాకు కొంచెం అనుమానం ఉందని చెప్పేసి సింగయ్య గారి భార్య నిన్న ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనకి ఈ కేసులో ఏదో కుట్ర జరిగిందని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. సో జనాలందరూ ఏమన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే కావాలని గుద్దేశారు, మానవత్వం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే కూడా చేయడం జరిగింది. సో ఒకసారి సింగయ్య గారి భార్య నిన్న ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి. అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా ఇద్దరు పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అంతే, జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు, మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. ఏదైతే సింగయ్య గారు చనిపోయిన తర్వాత వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఆవిడ దగ్గరికి వెళ్ళడం, లోకేష్ గారు పంపించారని చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు. మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పేస్తారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడారు. ఏదైతే సింగయ్య గారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఇవన్నీ ముగిసిన తర్వాత పోలీసులు సింగయ్య గారి ఇంటికి వద్దకు వెళ్ళి ఈ వీడియో చూపించి మీరు మాకు సహకరించండి, మిగతాదంతా కూడా
చూసుకుంటారని చెప్పేసి మమ్మల్ని లోకేష్ గారు పంపించారని చెప్పేసి ఆవిడ నిన్న మాట్లాడడం జరిగింది. సో చూస్తూ ఉంటే ఈ కేసులో ఏదో కుట్ర దాగున్నట్టుగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ వీడియో చూపించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేరు చెప్పండి అని అంటే ఆవిడ ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం అండి, ఆయన మాకు అండగా ఉన్నాడని చెప్పేసి ఆవిడ చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో ఇంకా ఏంటంటే ఒక కొత్త వాస్తవం అనేది కొంచెం బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది.